ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూపారెడ్డిని ప్రేమించారని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవగా తండ్రి ప్రకాష్ గౌడ్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. మణికొండలో రూపా ఇంటిపై దుండగులు జరిపిన దాడి వెనుక ప్రకాష్ గౌడ్ ఉన్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి డయల్ 100 సమాచారం ఇచ్చినప్పటికీ ఫలితం లేదన్నారు. పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించలేదన్నారు. పైగా నార్సింగ్ పోలీసులు తమపై అక్రమ కేసు పెట్టాలని చూస్తున్నారని సంతోష్ గౌడ్ తెలిపారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై కేసు ఫైల్ చేసి జైలుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని రూపారెడ్డి తెలిపారు. ఆరోగ్య చేయబడి ఎంత కాకుండా కదా సంఘాలలో తెచ్చి అవి తెచ్చి తెచ్చి మనిషిని పైసలు చూసిన తర్వాత నాశ వీళ్ళంతా ఈమె మన దగ్గర ఈమె స్కానర్ దాకా డబ్బులు వస్తాయి. మనం బిజినెస్ చేద్దాం ఇట్లా డబ్బులు తీసుకున్నాం 20 లక్షలు ఈమె ఏం చేసింది. ఈమె సంఘాలలో మేము సంఘం సంఘం అల్లలకి డబ్బులు తీసుకొని వాళ్ళదే నడుచుకొని అన్ని 20 లక్షలు డబ్బులు చేసి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ ఇవ్వండి అంటే అప్పుడు